ఉన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవత మహాత్యాన్ని మనం వింటున్నాం. నారద మహర్షి తన యొక్క మలిన ముఖానికి కారణం ఏమిటో బదరికాశ్రమలో చిత్తుస్తనులకి వినవించుకున్నాడు. దానికి వాడు సమాధానముగా జ్ఞాన వైరాగ్య సంయుక్త భక్తి ప్రేమ రసావహ ప్రతి గేహం ప్రతి జనం తత క్రీడాం కరిష్యతి. భక్తిదేవికి ఆయన ఒక మాటనిచ్చాడు. నేను కనుక ఈ లోకములో నిన్ను అందరి ఇళ్లలోనూ అందరికి హృదయంలో నేను నెలకొల్పి చేస్తాను. నేను అలా చేయకపోయినట్లయితే నేను భగవద్దాసును కాదని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని వీడు తెలుసుకున్న వారే ఆ చిత్తుష్టంలో అంటున్నారట, నువ్వు కనుక ఈ విధముగా భాగవతాన్ని కనుక వినిపించినట్లయితే అప్పుడు ప్రేమరసమును ప్రవహింపజేయు భక్తి జ్ఞాన వైరాగ్యములను వెంట నీడుకొని ప్రతి ఇంటి యందును ప్రతి వ్యక్తి హృదయమునందును క్రీడింపగలదు. ఎవరు? భక్తిదేవి అని చెప్పి నారద మహర్షి చక్కగా వాళ్ళు ఒక మానసిక బలాన్ని ఇచ్చారు, మార్గాన్ని చూపించారు. అప్పుడు నారద మహర్షి అంటున్నట్ట, ఏమని? అయ్యా, నేను వేదాంతములు చక్కగా వాళ్ళ చెవులలో ఘోషించాను, భాగవతాన్ని మాటి మాటికి వాళ్ళకి వినిపించాను. అయినా ఆ జ్ఞాన వైరాగ్యంలో ఎటువంటి చేతనత కలగలేదు. నీ భాగవతం చెబితే వాళ్ళు వింటారా? భాగవతము చిన్న మాట అండి సారట. ఆ శబ్దం వాళ్ళు చూపుకున్న వెంటనే వాళ్ళలో చేతన వస్తుందని చెప్పారు. నాకు కొంచెం సంశయంగా ఉంది. మీరు వెళ్ళిపోతే మళ్ళీ నా సంశయం ఎవరు తీరుస్తారు? కష్టపడి ప్రార్థిస్తే భగవంతుడు వాణి రూపంలో వినిపించాడు సత్కర్మ చేయమని చెప్పి. అది ఎవడు ఇతమితగా చెప్పలేదు. ఈ మహాత్ముల ద్వారా నేను తెలుసుకుంటా ఉన్నారు. మళ్ళీ మహాత్ములు ఇంకెవరట? నేను చేసింది సత్కర్మ కాదా అనుకున్నాడు. మళ్ళీ అటువంటి సంశయం నాకు రాకూడదు కాబట్టి మీరు ఉండగానే నా అనుమానం తీర్చమని చెప్పాడు. చింతంతు సంశయం హీనం భవంతో అమోఘ దర్శనాః
విలంబో నాత్ర కర్తవ్య శరణాగత వత్సలా. మీరు శరణాగత వత్సలరు, మీ దర్శనము ఎప్పుడూ వ్యర్థము కాదు. మహాత్ముల యొక్క దర్శనం ఎప్పుడు వ్యర్థం కాదు. అందువలన ఒకటి ఏమిటంటే, అనుకూలంగా అయితే వాళ్ళు అనుగ్రహిస్తారు, వ్యతిరేక మార్గంలో మనం ఉన్నట్లయితే వాళ్ళు శాపమైనటువంటి కరుణతో మనం అనుగ్రహిస్తారు. వీళ్ళు కూడా అనుగ్రహమే. కాబట్టి మహాత్ముల యొక్క దర్శనం ఎప్పుడు కూడా మనకి వ్యర్థం కాదు. అందువలన నా ఈ సందేహమును తొలగించుడు, ఈ పనిలో ఆలస్యము చేయవలదు. ఆలసించిన కొలిది భక్తిది ఒక దుఃఖం పెరిగిపోతుంది. భక్తి దుఃఖిస్తే ప్రపంచంలో ఎవరికి శాంతి ఉండదు. కాబట్టి మహాత్ములు ఆనందంగా ఉండాలట. మహాత్ములు దుఃఖం వచ్చినట్లయితే భూమి వణికిపోతుంది. కుమారా ఊచుకు, దానికి చతుస్థానులు సమాధానం ఇస్తున్నారు. వేదోపనిషదాం సారా జ్ఞాతా భాగవతీ కథ అత్యుత్తమా తతో భాతి పృథద్భూతా ఫలాకృతి. సనకాదులు పలికిరి, శ్రీమద్భాగవత వేద ఉపనిషత్తుల సారము నుండి పుట్టినది. భాగవతము వేదముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారము అది. అందువలన వారి కంటే భిన్నమైన ఫలాకారమగుట వలన ఇది చాలా ఉత్తమమైనదిగా ప్రకాశించుతున్నది. ఇది ఏమిటిట? భాగవతమాల యొక్క సారము. ఇంకా ఇది చిన్నటి ఫలములాగా ఉందన్నమాట. భాగవతంలో చక్కటి చిన్న చిన్న ఉపాఖ్యానాలు ఉన్నాయి. అడుగుడునా భగవంతుడి యొక్క మహాత్మ్యము, భగవన్నామ సంకీర్తనం, నామ రూప గుణ వీరుల యొక్క ఔన్నిత్యము, వాటి యొక్క ప్రతిభ కనబడుతూ ఉంటుంది. కాబట్టి అమృతములో ప్రతి బిందు బిందు యందు పరిపూర్ణ అమృతం ఏ విధంగా ఉంటుందో ఆ విధముగా భాగవతంలో ప్రతి శబ్దమందు కూడా భగవంతుడు ఉన్నాడు అందులో. అందుకని ఇది చిన్న క్యాప్సూల్ లాంటిది. ఇది చాలా ఉత్తమమైనది, పైగా ప్రకాశిస్తోంది. ఆమూలాగ్రం రసస్థిష్టం నాస్తి నస్వాద్యతే యథా సహూయ సంపృథగ్భూత ఫలే విశ్వమనోహర. రసము వృక్షము యొక్క మూలము మొదలుకొని కొమ్మల చివరి వరకు ఉండును. చెట్టులో రసం ఎక్కడి నుంచి ఉంటుంది? నీళ్లు వేళలో పోస్తాం, అది వేళ్ల ద్వారా తీసుకుని ఇక్కడ నుంచి చిటారు కొమ్మల ఉన్నటువంటి చిగురుటాకు వరకు కూడా ఆ రసం పెడుతుంది అన్నమాట, ఉంటుంది. కానీ ఈ స్థితిలో అది ఆస్వాదింపబడదు. ఆ రసాన్ని మనం ఆస్వాదించగలుగుతామా? ఆ చిగురుటాకు చేదుగా ఉంటాయి. మనం పోసిన మచ్చిటి గోదావరి ఎందుకు పోసాం, మరి చేదుగా ఎందుకు ఉన్నాయి అంటే ఆ రసం మనకి ఆ ఆకుర్యం ఇవ్వలేమిట. కానీ ఈ స్థితిలో అది ఆస్వాదింపబడదు. అది ఏ వేరుగా ఫలరూపం ఉన్నప్పుడు ప్రపంచముల ప్రియమగును. అదే కనుక మామిడి చిక్కులు ఎంత చేదుగా ఉంటాయి, వగరగా ఉండవు. అదే కనుక ఆ రసమే ఒక మామిడి పిండి తర్వాత కాయ ముగ్గినప్పుడు ఎంత దాని యొక్క మధురం ప్రపంచంతో దాన్ని ఆస్వాదిస్తుంటారు. నాకు ఇది రుచి ఏదైనా ఎవరు ఉండవు. ఎవరంటారా? నాకు వదినారంటారా? మామిడి పండు అందరికి కావాలి. ప్రపంచంలో ప్రియం అవుతున్నారు ఆ విధముగా. యథా దుగ్ధే స్థితం సర్పీర్ణ స్వాదయోపకల్పతే పృథగ్భూతం హి తద్గవ్యం దేవానాం రసవర్ధనం. పాలలో నెయ్యి ఉండును. అనుమానంగా ఉందా? ఉంది. ఎందుకు కనపడదు? కానీ అప్పుడు దాని రుచి వేరుగా కలగదు. పాలలో నెయ్యి ఉంది కానీ నెయ్యి రుచి పాలకు ఉండదు కదా. పాల రుచి పాలదే, నెయ్యి రుచి నెయ్యిదే, గుణము అటువంటిదే. దాని ఆ పాల నుండి వేరు చేసినచో దేవతలకు కూడా అది రుచిని కలుగు చేయను. అదే పాల నుంచి మనం వెన్న దానితో నెయ్యి చేసినట్లయితే నెయ్యిని ఆకులు పోస్తుంటే అంతర్ దేవతలు కూడా చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు. పాలు కొంతమందిగా ఇష్టం, అన్ని దేవతలు స్వీకరించారు. మళ్ళీ అందులో వాళ్ళకు కూడా కొంచెం రుచి గర్భని విచారం ఉందన్నమాట. కానీ అదే నెయ్యిగా చేసి మనం ఆహుతించినట్లయితే అందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు, అందరూ రుచికరంగా ఉంటుంది. ఇక్షూణామపి మధ్యాంతం శర్కరా నాప్యతిష్ఠతి పృథగ్భూతా చ సామిష్ఠా తథా భాగవతీ కథ. చెరుకుగడ మధ్యలోనూ చివరి యందును చక్కెర వ్యాపించి ఉండును. అయినను వేరుగానున్న దాని మాధుర్యము ఇంకనూ ఎక్కువగా నుండును. చెరుకుగడ కష్టపడి దాని యొక్క ఏమంటారు, అది చెక్కు అది ఏమి ఉంటుంది గట్టిగా, దాన్ని తీసుకుని అందులో నమిలితే అప్పుడు ఏదో కాస్త రసం వస్తుంది. ఆ రసం పెద్ద రుచిగా ఉండదు. అదే కనుక రసాన్ని తీసి మరగబెట్టి కాచి ఇది చేస్తూ ఉంటారు, ప్రాసెస్లో చేసి పంచదార వేసిన వెంటనే అంత తీయగా ఉంటుంది, వెంటనే వస్తుంది రుచి. దానికి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. చెరుకు గడలో ఉండే రసం యొక్క మాధుర్యము కన్నా తీపి కన్నా పంచదారలో ఎక్కువగా ఉంటుంది.
ఇట్లే భాగవత కథ కూడా. కాబట్టి నువ్వు కష్టపడి ఉపనిషత్తులను వినిపించావు, వేదాలు వినిపించావు. భాగవతము వేదముల యొక్క సారమే అయినప్పటికీ కూడా అది ఏ విధంగా అయితే మన యొక్క మామిడి కాండములో మామిడి పండు యొక్క రసం మనం ఆస్వాదించలేము, కానీ పండులో ఉంటుంది. ఆ విధంగా వేదము యొక్క పరిపక్వ ఫలితము శ్రీమద్ భాగవతము. అందుకని నిగమ కల్పతరోర్ గడితం ఫలం అన్నారు. నిగమములు అంటే వేదములు, వేదముల యొక్క పరిపక్వ ఫలితం ఫలం అన్నమాట. అది పండగ పోతే రుచి ఉండదు. అది కూడా మళ్ళీ కనుక ఆ పండు సుగుడు గారు కొట్టి చిరక కొట్టినట్లయితే ఆ రుచి పెరుగుతుంది అనమాట. కాబట్టి ఈ భాగవతం యొక్క రసమైనటువంటి శ్రీమద్ ఉపనిషత్తుల యొక్క వేదం యొక్క సారమైనటువంటి ఈ భాగవతం అనేటువంటి ఫలము సుఖముఖాదమృత ద్రవ సంయుతము. ఆ సుఖదేవ గోస్వామి యొక్క వాగ అమృతముతోటి అది చక్కగా మేళవింపబడింది. అందుకు దాని యొక్క రుచి ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనాయ ప్రకాశితం. ఈ భాగవత పురాణము వేదములతో సమానమైనది. కానీ వేద పఠానికి అందరికీ అర్హత లేదు, యోగ్యత లేదు, చేయలేదు కూడా. ఉదాత్త అనుదాత్త స్వరంలో ఏమాత్రం కాస్త తేడా వచ్చినా కూడా దాని ఫలితం విపరీతం అయిపోతుంది. దానికి భాగవతం ప్రమాణం. వృత్రాసుడు జన్మించాడు, దేవతల పక్షంగా ఉండడం కోసం చెప్పి ఆయన ఇంద్రుడికి శత్రువుగా వృద్ధి అయ్యాడు. అక్కడికి అక్షరం కొంచెం స్వరంలో తేడా వచ్చిందట. కానీ శ్రీమద్ భాగవతం అనేటువంటిది అందులో ఇటువంటి స్వరభేదమని ఏమో చక్కగా చదువుకో శ్లోకాలు. దాని ఫలితము వేదము కన్నా ఎక్కువ అందులో ఫలితం ఉందన్నమాట. శ్రీ వేదవ్యాసి మహర్షి దీనిని భక్తి జ్ఞాన వైరాగ్యముల స్థాపనకై ప్రకటించినాడు. లోకములో ఆయన వేదములను విభజించి పురాణాన్ని రచించిన తర్వాత కూడా మనసులో విడితి ఏర్పడినప్పుడు నారద మహర్షి యొక్క ఉపదేశము చేత ఆయన సమస్తము కూడా ఒక్కసారి ఆలోచించుకున్నట్ట. అయ్యా, మీరు సమస్త పురాణ ఇతిహాసం అన్ని కూడా జీవుల యొక్క ధర్మార్థ కమోక్షం గురించి మాత్రం చెప్పగలిగారు. కానీ భగవంతుడు యందు భక్తిని కానీ భగవంతుణ్ణి పొందింపజేసేటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని మీరు అందులో ఎక్కడా కూడా చెప్పలేదు అని చెప్పితే అప్పుడు జాగ్రత్తగా ఆయన ఈ జ్ఞాన వైరాగ్య భక్తుల ద్వారా భగవంతుడికి ఆనందము కలిగించే విధముగా భాగవత కథ రచించాడు. కాబట్టి ఇది భగవంతుడికి ప్రియమైనటువంటిది. అందులో ఈ జ్ఞాన వైరాగ్యముల యొక్క స్థాపన భక్తి ఈ మూడు కూడా అందులో పరిపూర్ణంగా ఉన్నాయి. ఎంతవరకు జ్ఞాన వైరాగ్యములకు భక్తితో అనుబంధము లేదా సంబంధం అంతవరకు అవి ఫలితాన్ని ఇవ్వవు అన్నమాట. అందుకని ఇక్కడ ముగ్గురిని ఇందులో చక్కగా పొందుపరిచాడు వ్యాస మహర్షి. వేదాంత వేద సుస్నాతి గీతాయా అభికర్తరి పరితాపవతి వ్యాసే ముహ్యత్మ జ్ఞాన సాగరే తదా త్వయా పురా ప్రోక్తం చతుశ్లోక సమన్వితం తదీయ శ్రవణాత్ సద్యో నిర్బాధో బాదరాయణ. పూర్వకాలమున ఒకప్పుడు వేదాంత తారగామియు గీతను కూడా రచించిన వాడును అగు వ్యాస మహర్షి ఖిన్నుడై అజ్ఞాన సముద్రమును మునిగి ఉండేను. మనం అందరూ అజ్ఞానం పడి ఉన్నాం. అది ఒక మన కర్మ ఫలితం, అది మన యొక్క నైజం. కానీ వ్యాస మహర్షి ఆయన భగవంతు సత్యదేవ అవతారం, ఆయన మళ్ళీ ఆయనకి అజ్ఞానం రావడం ఏమిటి అంటే అటువంటి అజ్ఞానం కాదు. మనకున్న అజ్ఞానము మోహముతో కూడినటువంటిది. మన కర్మ ప్రకారం మనం అందులో పడి ఉన్నాం. కానీ ఆయన భగవంతుడి యొక్క శక్తి సమన్వితుడయ్యి భగవంతుడి యొక్క సేవ కోసం అని చెప్పి ఆయన ఈ పని చేసినప్పటికీ కూడా ఆయనకి ఇంకా దుఃఖం వచ్చిందిట. అప్పుడు నీవే ఆయనకు 4 శ్లోకములు ఈ భాగవతమును ఉపదేశించిదివి. ఇది జ్ఞాపకం లేదా అయ్యా? ఎవరంటున్నారు వాళ్ళు? నారద మహర్షిని అంటున్నారు. ఇదే కదా చెప్పాము వెళ్ళి ఆయనకి, నీ తండ్రి గారి దగ్గర భాగవతం 6 శ్లోకాల్లో విన్నావా? అదే మళ్ళీ వెళ్ళి వేదవ్యాసుడు బోధించావా? అదే భాగవతం. అప్పుడు నువ్వే వెళ్ళి ఆయనకి 4 శ్లోకాల్లో ఈ భాగవతంతో కూడా వినిపించాడు, ఉపదేశించాడు. దానిని విన్నంతనే ఆయన చింత ఎంత తొలగిపోయింది. వెంటనే ఆయన యొక్క చింత కూడా పోయిందన్నమాట. దుఃఖం అంతా కూడా కారిపోయింది. అందునే చెప్పాడు, ఆ దైవాన్ని చెప్పినటువంటి ఆ సత్కర్మ అది ముందు నుంచే నిర్ణయింపబడింది. అంటే అది బ్రహ్మ నుంచే నారద మహర్షికి లోకంలో వచ్చిందనమాట. కాబట్టి ఆ భాగవతం చతుశ్లోకి భాగవతం వినంతనే వేద మహర్షి యొక్క
ఆ చింత అంతా కూడా తొలగిపోయింది. తత్రతే విస్మయం కేన యత ప్రశ్నకరో భవాన్ శ్రీమద్భాగవతం శ్రావ్యం శోక దుఃఖ వినాశనం. ఇదంతా తెలిసి కూడా నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అంటే మరి ఏమనుకోవాలి? లోక సంచారం చేస్తూ ఉంటే మర్చిపోయావా? ఏమో మొత్తం మీద నువ్వు ఈ విధంగా ఆశ్చర్యం ఎందుకు పుట్టినావు? నువ్వు దాన్ని గూర్చి నీవు ఆశ్చర్యపడే ఎందులకు? శోకమును దుఃఖమును పోగొట్టు శ్రీమద్భాగవత పురాణము నీవు ఆయనకు వినిపింపు. ఆయన కంటే ఎవరికి? జ్ఞాన వైరాగ్యాలకి వినిపించు. అప్పుడు వాళ్ళు చేతన పంపడం పొందుతారు. శ్రీనారద ఉవాచ యద్దర్శనంచ వినిహంచ శుభాని సద్య శ్రేయస్తనోతి భవ దుఃఖ దవార్దితానాం నిశేషశేష ముఖ గీత కథైకపానా ప్రేమ ప్రకాశ కృతయే శరణం గతోస్మి. నారద మహర్షి అంటున్నాడు, మహానుభావులారా, మీ దర్శనము జీవుల సమస్త పాపములను వెంటనే నాశనము చేయనట్టది. దర్శనం అయిందంటే ఇంక వెంటనే సూర్యుడు ప్రకాశిస్తున్నట్లయితే ఇంకా అంధకారం ఉంటుందా? ఆ విధముగానే మహాత్ముల యొక్క దర్శనం వలన, ఆ చతుర్శుల దర్శనం వలన సమస్త పాపములు కూడా వెంటనే నాశనం అయిపోతాయి. సంసార దుఃఖమనుడు దావానలము చే తత్తులైన వారికి శ్రేయస్సును కలుగు చేయునట్టది. అంతేకాకుండా కేవలం మన దుఃఖం పోవడమే కాకుండా సంసార దావానములు తత్తులైన వారికి చక్కటి శ్రేయస్సును చూపిస్తుందట మహాత్ముల దర్శనం అన్నమాట. అందుకనే మహాత్ముల దర్శనం మనకి దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియ దర్శనం. భగవంతుడికి ప్రియమైనటువంటి వాడు లేదా భగవంతుడు ఎవరికి ప్రియులో అటువంటి మహాత్ముల యొక్క దర్శనం అది సామాన్యంగా జరగదనమాట. జరిగినట్లయితే మనకి ఇక సంసారం అంటున్నారు, సంసారం అనేటువంటి ఆ దావానలము మనకి అంతమయ్యేటువంటి దశలోనే మహాత్ముల యొక్క దర్శనం కలుగుతుంది అన్నమాట. కాబట్టి వాళ్ళ దర్శనం మనం ఎప్పుడు కూడా మనం దాన్ని అనవసరంగా మనం వాటిని వేస్ట్ చేసుకోకూడదు అనమాట. మీరు నిరంతరము ఆదిశేషువు యొక్క 1000 ముఖములతో దానము చేయుబడు భాగవత్ కథామృతమును పానము చేయుచుందురు. ఆదిశేషువుడు ద్వారా చతుస్సనులకి అదొక సంప్రదాయం అన్నమాట, పరంపర. భాగవతము ఇక్కడ నుంచి వ్యాసుల వారి నుంచి భగవంతుడు బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడు వ్యాసుల వారికి ఇలా వచ్చింది. ఇంకొక పరంపర భగవంతుడు సంకర్షుడు, ఆ సంకర్షుడు ఆదిశేషువు, ఆయన నుంచి చతుస్సనుల నుంచి మళ్ళీ ఇంకొక పరంపర ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆదిశేషువు తన యొక్క 1000 ముఖములతో దానము చేయుబడు భాగవత్ కథామృతమును పానము చేయుచుందురు. నేను ప్రేమ లక్షణ భక్తిని వెల్లడి చేయు ఉద్దేశ్యముతో మిమ్ము శరణదొచ్చుతున్నాను. ఈయన యొక్క నారద మహర్షికి అక్కడ వెళ్ళడానికి కారణం ఏమిటి? భక్తి యొక్క దుఃఖాన్ని నివర్తింపజేయడము, తర్వాత జ్ఞాన వైరాగ్యం పునరుజ్జీవితం చేయడము, ప్రతి ఇంట ప్రతి మానవుడి యొక్క హృదయములలోనూ భక్తిని నెలకొల్పడం. అది ఆయన యొక్క కార్యము, సంకల్పం అన్నమాట. ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని శరణొచ్చాను. భావ్యోదయేన బహుజన్మ సమర్జితేన సత్సంగమం చ లభతే పురుషో యదా వై అజ్ఞాన హేతు కృతమోహమదాంధకార నా సంవిధాయ హి తదోదయతే వివేకః. అనేక జన్మలలో సంపాదించిన పుణ్యముచే మనుష్యునకు సత్సాంగత్యము కలుగును. తెలిసిందా? ఎంతో డబ్బు పెట్టి మనం కొని తెచ్చుకున్నాం. దేనిని? అది మీకు తెలియాలి. కానీ ఎన్నో జన్మల పుణ్యము సంపాదిస్తేనే కానీ మానవుడికి సత్సంగం కలగదట. అందులో మళ్ళీ గౌడీయ వైశ్యుల సాంగత్యము అతీవ దుర్లభం. ఎందుకంటే ఇందులో భగవత్ ప్రీతి కోసం శుద్ధ భక్తిని మాత్రమే చెప్పేటువంటి సాధువులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మహాత్ముల యొక్క దర్శనాదేవ సాధవ అన్నారు. చాలా గొప్పదన్నమాట. ఆ సాంగత్యం మనకి ఎంతో పుణ్యం ఉంటేనే రాదు. కాబట్టి దాన్ని మనం ఏం చేసుకోవాలి? రామ్మోహన్ గారు ఎక్కడ పోయారు? అప్పుడు అది అజ్ఞానము వలన కలిగిన వాని మోహమును మదాంధకారమును నాశము చేయును. ఆ దర్శనం మాత్రమే మనం ఎంత ప్రయత్నించినా కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కానీ
భగవద్ విముఖతను కానీ మనం తొలగించుకోలేము. కానీ అటువంటి వాళ్ళ యొక్క దర్శనం వలన మన మోహము అజ్ఞానం అన్నీ పోతాయన్నమాట. ఇంకా అంధకారం కూడా పోతూ ఉంటుంది. అంతటా వివేకము కలుగును. అన్ని చోట్ల కూడా మనకి వివేకం అంటే విచక్షణ జ్ఞానం. ఏది మంచిది, ఏది చెడు, ఏది నా యొక్క సాధనకి ఉపయోగపడుతుంది, ఏది ప్రతిబంధకము అనేటువంటి యుక్తాయుక్త విచక్షణ అంటూ ఉంటారు. అది వస్తుంది అన్నమాట. వివేకం కలుగుతుందని చెప్పి నారద మహర్షి వాళ్ళ దగ్గర వినవించారు. ఇది శ్రీమద్ పద్మపురాణమునందరి ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్ భాగవత మాహాత్మ్యే కుమార నారద సంవాదో నామ ద్వితీయోధ్యాయ. భక్తి కష్టము నివృత్తి అగుట. శ్రీ నారద ఉవాచ జ్ఞాన యజ్ఞం కరిష్యామి సుఖ శాస్త్ర కథోజ్వలం భక్తి జ్ఞాన విరాగాణాం స్థాపనార్థం ప్రయత్నతః పుత్రకార్యో మయా యజ్ఞ స్థలం తద్వాచ్యతామిహ మహిమా సుఖ శాస్త్రస్య వక్తవ్యో వేదపారగైః కియద్భిః దివసైః శ్రావ్యా శ్రీమద్భాగవతీ కథా కో విధిస్తత్ర కర్తవ్యో మమేదం బ్రువతామితః. నారద మహర్షి అంటున్నాడు, నేను ఇప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యములను నిలబెట్టుటకై ప్రయత్నముతో సుకుడు చెప్పిన భాగవత శాస్త్ర కథ ద్వారా ఉజ్వలమగు జ్ఞాన యజ్ఞమును చేయుదును. అది ఆయన యొక్క సంకల్పం. ఏమిటంటే భాగవత జ్ఞానయజ్ఞం చేస్తారు నారద మహర్షి. ఎందుకు? భక్తి యొక్క కోరిక నెరవేర్చడం కోసము, జ్ఞాన వైరాగ్యాన్ని మళ్ళా నిలబెట్టడం కోసం అన్నమాట. అది భాగవత శాస్త్ర కథ ద్వారా అది ఉజ్వలమగు జ్ఞానము. జ్ఞాన దీపేన భాస్వర అంటారు. జ్ఞానం అని దీపంలో ప్రకాశించాలి. అది ఏ జ్ఞానము? తత్వజ్ఞానం. ఈ యజ్ఞము ఎక్కడ చేయవలను? మీరు దానికై ఒక స్థానమును చెప్పుడు. పనిగా ఇవ్వలేదు. సనత్ కుమార్ని కట్టబెట్టాడు. ఉండనయ్యా మళ్ళారా నా యొక్క సందేహాన్ని తీర్చండి. ఏమిటి? ఎక్కడ చేయాలి? నేను నా యొక్క సంకల్పం ఇది. దేని సంకల్పం? ప్రతిఫలాపేక్ష ఉండకూడదట. చేస్తే నా యొక్క బిజినెస్ బాగుంటుంది, లేకపోతే నా యొక్క ఈ దుఃఖాలను పోతాయి అని కూడా దానికోసం కాకుండా మనకు ఆత్మ కళ్యాణం కోసం మాత్రమే భాగవత శ్రవణం చేయాలి. ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి దాన్ని మనం చిన్న కాళ్ళు మనం దానికోసం వాడుకోకూడదు. మిగతావన్నీ కూడా మనకి అన్ని కూడా మన కర్మఫల ప్రకారం వస్తూ పోతూ ఉంటాయి. మనకి ఇష్టం లేకపోయినా ఈ విధంగా ఈ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగానే కష్టమైన కూడా దుఃఖాలను మనం ఓర్చుకోవాల్సింది. దానికోసం భగవంతుని ప్రార్థించక్కర్లే. మనకి ఆత్మ కళ్యాణం కోసం, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. కాబట్టి ఈయన యొక్క కర్తవ్యం, ఈయన యొక్క సంకల్పం ఏమిటంటే భక్తికి ఆనందం కలగాలి, జ్ఞాన వైరాగ్యం మళ్ళీ పునరుజ్జీవితులవ్వాలి. కాబట్టి ఆ శాస్త్రం నేను చేయాలనుకుంటున్నాను. దానికి సరైన స్థానాన్ని నాకు నిర్ణయించి చెప్పండి. ఎక్కడ చెయ్యాలి? మీరు వేద పారకులు, అందువలన నాకు ఈ సుఖశాస్త్ర మహిమను వినిపింపుడు. సుఖశాస్త్రం దీని పేరు. భాగవతం సుఖశాస్త్రం అన్నమాట. దాని యొక్క మహత్యాన్ని వినిపింపుడు. ఈ శ్రీమద్ భాగవతం ఎన్ని దినములలో వినిపింపవలను? 18 శ్లోకాల వల్ల ఎన్ని రోజులు పెట్టాలి? దీనికి అలా 15 రోజులే ఎంతో చెప్పుకోవాలి. దానిని శ్రవణము చేయు విధానం ఎట్టిది? చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉండాలి, వినేవాళ్ళు ఈ విధంగా ఉండాలి. ఎక్కడ కూర్చొని వినాలి అని చెప్పి సందేహాన్ని తీర్చమని చెప్పి అడిగాడు నారద మహర్షి. కుమారావూచు శృణు నారద వక్ష్యామి వినమ్రాయ వివేకినే గంగాద్వార సమీపేతు తటమానందనామకం. సనకాదులు పలికిన నారద, నీవు చాలా వినయము కలవాడవు. ఆవు దూడకే పాలిస్తుంది, అంతేనా? ఎందుకు ఇస్తుంది? బిడ్డల లక్షణాలు ఉన్నాయి. బిడ్డకుండే లక్షణాలు ఉన్నప్పుడే ఆవు కూడా పాలిస్తుంది. ఆ విధంగా ఎక్కడ కూడా గురువు దగ్గర కనుక శిష్యుడు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైనటువంటి 3 కర్మలు చేసి వినయముతో ఉన్నట్లయితేనే ఇస్తారు. అందుకు వినయము విధేయత 2 చెప్పులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నీలో చాలా వినయం ఉంది కాబట్టి మీరు చెబుతున్నాను అన్నారు. నారదుడు చాలా వినయం కలిగిన వాడు, నీకు మేము ఈ విషయములు అన్నింటినీ వినుము. హరిద్వార సమీపమున ఆనందమును తటమున్నది. హరిద్వారలో గంగానది ఒడ్డున ఆనంద తటమంటూ ఒక ప్రదేశం ఉందిట. నానా ఋషిగణైర్జుష్టం దేవసిద్ధ నిషేవితం నానాకరు లతాకీర్ణం నవకోమల బాలుకం రమ్యమేకాంత దేశస్థం హేమ పద్మ సుసౌరభం యత్సమీపస్థ జీవానాం వైరం చేతసి నస్థితం
జ్ఞానయజ్ఞస్త్వయా తత్ర కర్తవ్యో హ్యప్రయత్నతః అపూర్వ రసరూపాచ కథా తత్ర భవిష్యతి. అతడు పెక్కండు ఋషులు నివసిస్తున్నారు. హరిద్వారంలో చాలా మంది ఋషులు ఇప్పటికీ కూడా ఉన్నారు. దేవతలు సిద్ధులు దానిని సేవించుచుందురు. అది స్వర్గం. అంటే ఆ దేవలోకమునకు కింద ఉంది ద్వారము, మానవలోకానికి కొంచెం పైన ఉందన్నమాట. కాబట్టి మధ్యస్థితిలో ఉంది కాబట్టి అక్కడ పెట్టినట్లయితే అందరికీ అనువుగా ఉంటుంది. ఆ హిమాలయంలో ఋషులు కూడా కిందకు రాగలుగుతారు. ఎక్కడ ఉంటే వీడు కూడా సంసారాన్ని కొద్ది రోజుల పాటు స్తంభింపజేసి అని వదులుకుని సభ పెట్టి అక్కడికి వెళ్ళచ్చు, కష్టం కాదు. కాబట్టి అక్కడ చాలా మంచిది అనుకున్నారు అన్నమాట. అక్కడ ఇంకా వివిధములైనటువంటి వృక్షములు లతల వలన అది చాలా దట్టముగానున్నది. వేరే దానికోసం వినాలంటే మనకి అన్ని కూడా ఫ్యామిలీ కావాలి, ఏ కూలర్స్ ఉండాలి, అక్కడ సహజముగానే భగవంతుడు ఆ విధంగా ఒక స్థితిని ఏర్పాటు చేశాడు అక్కడ. అది కోమలములు నూతనములకు ఇసుక తిన్నెలచే వ్యాప్తమైనది. ఏదో పనిగట్టున మళ్ళీ అంతా కూడా కురుక్షేత్రంలో రాజుగారి విధంగా చదువు చేసిన చేయక్కర్లేదుట. చక్కటి మెత్తటి ఇసుకతోటి అంతా కూడా నిండి ఉంటుందన్నమాట. ఆ తటము రేవు మిగుల సుందరముగాను ఏకాంత ప్రదేశమునందు ఉండెను. అతడు ఎల్లప్పుడూ బంగారు పద్మముల సుగంధము వ్యాపించి ఉండును. అది పద్మాలే కనపడవు కానీ సుగంధం మటుకు చక్కటి అక్కడ వాసంతో ఉంటుందట, పరిమళము ఉంటుంది. ఆ తటమునకు చుట్టుప్రక్కల ఉండు సింహములు, ఏనుగులు మున్నగు జంతువులు మనస్సులలో వైరభావము లేనివై మెలగుచుండును. అక్కడ ఉండే క్రూర ముఖాలలో కూడా క్రూరత్వం లేకుండా సౌమ్యత ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇంకా మనం వేరే ఎటువంటి అక్కడ నిఘా వర్గాన్ని పెట్టుకోకర్లేదు, సిపాయిని పెట్టక్కర్లేదు, ఎటువంటి శత్రుభావం ఏముండదు అనమాట. అసట ఎట్టి విశేష యత్నము లేకుండగానే నీవు జ్ఞాన యజ్ఞమును ప్రారంభించుము. ప్రయత్నం ఎక్కర్లేదు అనమాట. పాంప్లెట్ ప్రింట్ చేసుకోవడం అక్కర్లేదు. అన్ని వ్యవస్థలు అక్కడ అన్నీ ఉన్నాయి సక్రమంగా. అని భగవంతుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. చల్లని ప్రదేశము, చక్కటి చెట్లతో లతతో నిండి ఉంది. గంగానది తటము, నీళ్లు పూలు ఉన్నాయి, చక్కటి నీళ్ళు దాకా చల్లగా ఉంటాయి. ఇంకేం ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఆ ప్రదేశమున కథ యందు అపూర్వ రసము ఉదయించును. అటువంటి చోట అయినట్లయితే చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ స్వయముగా ఆ అపూర్వమైనటువంటి భాగవత యందు రసము అక్కడ ప్రకటన అవుతుంది. పురస్థం నిర్బలం చైవ జరా జీర్ణ కళేవరం తద్వయం చ పురస్కృత్య భక్తి స్తత్రాగమిష్యతి. భక్తి కూడా తన ఎదుటనే నిర్బలముగను జరాజీర్ణమగు అవస్థలోనూ పడి ఉన్న జ్ఞాన వైరాగ్యములను వెంట నిలుకుని అసలు రాగలదు. అది కూడా బృందావనకు దగ్గరే కాబట్టి ఆ భక్తిదేవి కూడా పాపం తన కుమారులైనటువంటి ఆ జ్ఞాన వైరాగ్యాలని కొంచెం సునాయాసంగానే ఎక్కువ శ్రమ పడకుండానే తీసుకురాగలదు. యత్ర భాగవతీ వార్త తత్ర భక్త్యాదికం వ్రజేత్ కథా శబ్దం సమాకర్ణ్య తత్రికం తరుణాయతే. శ్రీమద్భాగవత కథ జరుగుతున్న ప్రదేశమునకు ఈ భక్త్యాదులు తమంతట తానే వచ్చుచుందురు. అది భాగవతము యొక్క ఒక గొప్ప గుణం అన్నాడు. ఏ విధంగా అయితే భక్తి అనేటువంటిది భగవంతుని ఆకర్షిస్తూ ఉంటుందో ఆ విధంగానే భాగవతము కూడా ఈ భక్తిదేవిని జ్ఞాన వైరాగ్యములతో పాటు ఆకర్షిస్తుందన్నమాట. అందుకని తమంతట తామే వస్తూ ఉంటారట. హనుమంతుడు చెప్పాడు ఇప్పుడు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజినం బాష్పవారి పరిపూర్ణలోచనం. ఆ విధంగా ఎక్కడో చోట ఆయన ఉండి ఆ రామాయణ కథను ఎవరి చెప్పేది వింటూ ఉంటాడు ఆయన. అందుకని భగవత్ కథ అయినటువంటిది ఎవరి ముఖం నుంచి వచ్చినా కూడా అది శ్రవణకు సుగమంగానే ఉంటుంది. అందులో అటువంటి ప్రేమిక భక్తులకి అది ఇంకా వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే హనుమంతుడు చెప్పాడు, ఎక్కడ దగ్గర కూడా రామాయణ ఆయన ఉంటాడు, ఆనందముతోటి పులకిత గాత్రముతో ఉంటాడు. ఆ విధముగానే ఎక్కడ భాగవతం జరుగుతూ ఉంటుందో అక్కడ భక్తిదేవి తప్పకుండా అక్కడ ఉంటుందన్నమాట, ఆవిర్భవిస్తుంది. తమంతరామే వస్తారు. అసలు కథాశబ్దము చెవున పడినంతనే ఆ ముగ్గురు యువకులగుదురు. వెంటనే ఆ భగవత్ కథకు ఒక్కసారి కన్నరంధ్రములు విడినట్లయితే వెంటనే వాళ్ళలో చేతనత్వం వచ్చి ఆ ముగ్గురు కూడా యువకులు అవుతారు. భక్తిదేవి ముందు నుంచే యవనములో చక్కటి ఆవిడ సహజ రూపాన్ని పొంది ఉంది. కానీ లోపల మనకు మనసులో మనకు ఎంతో దిగులుగా ఉంది కాబట్టి అంత కూడా పోతాయి అన్నమాట, దుఃఖాలు పోతాయి.
జ్ఞాన వైరాగ్యం పరిపూర్ణముగా వాళ్ళ యొక్క ఆ రూపాన్ని పొంది ఉండగలుగుతాయి. శ్రీ సూత ఉవాచ ఏవముక్త్వా కుమారాస్తి నారదేన సమం తతః గంగాతటం సమాజగ్ముః కథాపానాయ సత్వరాః. ఈ విషయమంతా కూడా సౌనకాది ఋషులకు సూత గోస్వామి రామానంద గౌడీ మఠంలో నైమిసారణ కథ చెప్తున్నాడు. ఆయన అంతా వింటున్నారు, ఎవరిని ఓడిపోవట్లేదు. సూతుడు పలికెను ఈ విధముగా చెప్పి నారదునితో పాటు సనకాదులు కూడా శ్రీమద్భాగవత కథామృతము పానము చేయుటకు అతట నుండి వెంటనే గంగా తీరమును వేగదించారు. చూడండి, ఇంతటి చక్కటి ఉపదేశాన్ని ఇచ్చి వాళ్ళు కూడా ఆ నారద మహర్షి మీద ఉన్నటువంటి వాత్సల్యము చేత, ఆ తమ్ముడు కదా మరి అందులో భాగవత కథ ప్రారంభం అవుతోంది. చతుస్సులో ఎందుకు వచ్చారు? ఎక్కడికి? వాళ్ళు ఎక్కడ ఉండేవారు, ఎక్కడికి వచ్చారు? చతుస్సనులు ఎక్కడ ఉండేవారు, ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఉండేవారు ఎక్కడికి వచ్చారు? ఇంకా చెప్తారు చెప్పండి. చతుస్సనులు ఎక్కడ ఉండేవారు, ఎక్కడికి వచ్చారు? కడపలో ఉండేవారా? మహర్లోకం నుంచి అక్కడికి వచ్చారు. మహర్లోకం అని చెప్పారు. జనలోకం మహర్లోకం ఉంటారు, అక్కడ ఉంటూ ఉంటారు వాళ్ళు. అక్కడికి వచ్చారని చెప్పాను. ఎందుకు వచ్చారు? సత్సంగం కోసం వచ్చారు. కాబట్టి వాళ్ళకు వచ్చిన పని ఇప్పుడు నెరవేరబోతుంది. అందుకని వాళ్ళు కూడా నారద మహర్షి ఏర్పాటు చేసిన సత్సంగం కోసం వస్తున్నారట. వాళ్ళు అందరితో పాటు నలుగురు కూడా అప్పుడు వచ్చేవాళ్ళు. ఇంటికల్లా మర్చిపోయారు. ఇంకా సత్సాంగత్యం కోసం వచ్చారు కాబట్టి ఇక్కడ దొరుకుతుంది. పైగా నారద మహర్షి యొక్క కోరిక అది. అందుకని చెప్పి నారదునితో పాటు చతుసనులు కూడా శ్రీమద్ భాగవత కథామృతాన్ని పానము చేయుటకు అతని నుండి వెంటనే గంగా తీరమునకు ఏగుదించారు, హరిద్వార్కి వచ్చారనమాట. ఇంకా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఆనందం ఎంత గొప్ప ఆనందంగా ఉంటుంది. గురువుగారు తిరుమల చేస్తున్నారు, శిష్యుడు ఎంత ఆనందం. యదా యథా స్తతం పేతు తదా కోలాహలోప్యభూత్ భూర్లోకే దేవలోకే చ బ్రహ్మలోకే తథైవ చ. వెంటనే విడిపోయింది ఈ కవుడు. స్వర్గలోకంలోకి, దేవతాలోకంలోకి, భూలోకంలోకి, బ్రహ్మలోకంలోకి అంత కోలాహలం అంతా చౌకేసి చెప్పేసరి అయిపోయింది. వారు గంగాతటమునకు వెడలినప్పుడు భూర్లోక, దేవలోక, బ్రహ్మలోకములయందు అంతటా ఈ కథను గూర్చిన కోలాహలం వ్యాప్తమయ్యింది. దొరకదన్నమాట ఇది. అందుకనే ప్రారంభమవుతుందంటే ప్రారంభానికి ముందుగానే వెళ్ళాలి. వాళ్ళకంటే హరిహరాన్ని చెప్పి ముందు వస్తున్నారు చాలా మంది. అలా కుదరదండి, సందేహం చెప్పి కూర్చోవాలి అక్కడ. అందుకని వాళ్ళు ఎక్కడ ప్రారంభమైపోతున్నటువంటి ఉద్రేకలు దాకా వస్తున్నారట, కోలాహలం వచ్చేస్తున్నారట. శ్రీమద్భాగవత పీయూష పానాయ రసలంపటా ధావంతో అప్యాయయు సర్వే ప్రథమం ఏ చ వైష్ణవా. మనుషులు పోతారు అంత త్వరగా వచ్చేయండి, ఎవరికి సిద్ధమని వాళ్ళు అమ్మట వేస్తారా? అందుకని ఎంత ఉంటారే ఫస్ట్ సర్వ మీద ఉంటూ ఉంటారు. భాగవత కథ రసికులకు విష్ణు భక్తులందరూ శ్రీమద్భాగవతామృతమును పానము చేయుటకు పరుబిడుచు ముందుకు రాసాగిరి. అందరూ వస్తున్నాయి కదా, దాన్ని అర్థమశాన ఇచ్చేవారు పిలవలేదు కాబట్టి మమ్మల్ని పిలవలేదు, మాకు పాంప్లెట్ అవ్వలేదు, మాకు అనకండి తెలియలేదు అనకండి, వచ్చేయడం అందరూ కూడా. ఇది మనందరిది. భృగురు వశిష్ఠ చవనశ్చ గౌతమో మేధాతిథి దేవల దేవరాతౌ రామస్థదా గాదిసుతశ్చ శాతలో బృహండు పుత్రాత్రి అత్రిచ పిప్పలాద యోగేశ్వరౌ వ్యాస పరాశరౌ చ ఛాయాసుకో జాజలి జహ్నుముఖ్యా సర్వేప్యమీ మునిగణా సహ పుత్ర శిష్యా స్వస్త్రీభిరాయయురుతై యురతి ప్రణయేన యుక్తా. ఎవరు వస్తున్నారట? భృగువు, వశిష్ఠుడు, చవనుడు, గౌతముడు, మేధాతిథి, దేవరుడు, దేవరాతుడు. ఎవరు? పరశురాముడు, విశ్వామిత్రుడు, శాకలుడు, మార్కండేయుడు, దత్తాత్రేయుడు, పిప్పలాదుడు, యోగేశ్వరుడు, వ్యాసుడు, అందులో పరాశరుడు, బాబా ఛాయాసుకుడు, జాజలి, జహ్నువు మున్నగు ప్రధానులైన మునులు తమ తమ పుత్రులతోనూ శిష్యులతోనూ భార్యలతోనూ కూడి ప్రేమతో చదువుకు వచ్చింది. అందరిలోనూ ప్రేమ, అది వినడం కోసం అనమాట. అది అందరూ రసలంపటులు అన్నారు. అందుకని భాగవత కథ రసాలంపట అన్నారు. ఆ భాగవత్ కథ ఎందు వాళ్ళకి ఆ రసమందు అంత లాంపట్యం, అది వినాలని కోరిక అనమాట. వేదాంతాని చ వేదాశ్చ మంత్రాస్త్రంత్రాః సమూర్తయః
దశ సప్త పురాణాని షట్ శాస్త్రాన్ని తథాయయు. నారద మహర్షి యొక్క ఆ యజ్ఞములు అందరూ పాల్గొన్నారు. వేదములు, వేదాంతములు, ఉపనిషత్తులు, మంత్రములు, తంత్రములు, 17 పురాణములు, 6 శాస్త్రములు, మూర్తిమంతముల అతను చేరినవి. అవన్నీ కూడా భాగవతం వినడం కోసం మూర్తి నుంచి వచ్చాయి. గంగాద్యా సరితస్తత్ర పుష్కరాది సరాంసి చ క్షేత్రాని చ దిశ సర్వా దండకాదివనాని చ సదా నగాదయో యయుస్తత్ర దేవ గంధర్వ దానవా గురుత్వా తత్ర నాయాతన్ భృగు సంభోధ్య చానయత్. ఇంకా గంగా మున్నగు నదులు, పుష్కరాది సరోవరములు, కురుక్షేత్రము మున్నగు క్షేత్రములు, సమస్త దిక్కులు, దండకాది వనములు, హిమాలయాది పర్వతములు, దేవతలు, గంధర్వులు, దానవులు మున్నగు వారందరూ కథను వినుటకు ఏగుదించిరి. ఉత్సాహం. పర్వతాలు, హిమాలయాలు కూడా కిందకు వచ్చాయి. అది కరిగి రాదు, వాళ్ళ అధిష్టాన దేవతలు వస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతిదానికి ఒక్కొక్క దేవత ఉంటూ ఉంటారు. అధిష్టాతులు దేవత వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ కథను వినాడు ఉత్సాహంతో. 2 రకాల ఉత్సాహం. ఒకటి భాగవత్ కథ యొక్క మహత్యం తెలుసుకోవడం, రెండవది ఈ బక్కచిక్కిపోయినటువంటి జ్ఞాన వైరాగ్యములు ఏ విధంగా పునరుజ్జీవితులు అవుతారు చూడటం కోసం. ప్రత్యక్ష వర్గం అనమాట వస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా దండకాది వనం, హిమాలయ పర్వతములు, దేవతలు, గంధర్వులు, దానవులు మున్నగు వారందరూ కథలు వినటకు ఏగుదించిరి. రాక్షసులు కూడా వచ్చారట, దుష్ట ప్రభుత్వంలో వచ్చేసారు. వాళ్ళలో కూడా అంత భాగ్యం ఉందో. ఆ నారద మహర్షి కృప అటువంటిది. నారదుడు అందరికీ గురువే కదా, మరి ఆయన ఎవరు బయలండి. తమ గౌరవం వలన రాకుండగానున్న వారందరినీ నచ్చ చెప్పి భృగు మహర్షి తీసుకుని వచ్చాను. నా పిల్లలకి వెళ్ళాలనుకుంటారు, మన దగ్గర మనకు తెలిసారు వెళ్ళడానికి అంటే అలా కాదు. ఇది భగవత్ యొక్క కార్యక్రమం, అందరూ రావాలి. మన ఊరిలో ఉంది మఠం ఇది, అప్పటి నుంచో ఉంది. రాకపోతే అలాగా పక్కన పిలవలేదు, పక్కన పిలవలేదు అంటారు. పక్కన ఉన్న పిలిచి రావాల్సిందే. నచ్చ చెప్పాడు భృగు మహర్షి. సేపు అందరూ దిగుతారన్నమాట. దీక్షితానారదీనాథ దత్తమాసనం ఉత్తమం కుమారా వందితా సర్వై నిషేధు కృష్ణ తత్పరా వైష్ణవాస విరక్తాశ్చ న్యాసినో బ్రహ్మచారిణ ముఖభాగే స్థితాస్తే చ తదగ్రే నారద స్థితః ఏకభాగే ఋషిగణాస్తత్ర తన్యత్ర దివౌకసః వేదోపనిషదో అన్యత్ర తీర్థాన్యత్ర స్త్రియోన్యతః జయశబ్దో నమస్తబ్ధ శంఖశబ్దస్తదైవ చ చూర్ణలాజా ప్రసూనానాం నిక్షేప సుమహానభూత్ విమానాని సమారుహ్య కియంతో దేవనాయకాః కల్పవృక్ష ప్రసూనైస్తాన్ సర్వాం శస్త్ర సమాకిరన్. ఈ విధముగా తరువాత కథను వినిపించుటకై దీక్షితులైన శ్రీకృష్ణ పరాయణులకు సనకాదులు నారదులు సెగిన ఉత్తమాసనపై అతను విరాజిల్లేరి. వాళ్ళందరూ కూడా కథని వినిపించడానికి దీక్షితులై ఉన్నారట. కథ చెప్పేవాళ్ళు 9 ఉన్నారు. శ్రీకృష్ణ పరాయణులు అటువంటి వాళ్ళు ఉన్నారట. కాబట్టి చెప్పేవాడు ఎప్పుడు కూడా ఆ శ్రీకృష్ణ భగవంతుడి యొక్క పరతత్పరుడై ఉండాలి. అప్పుడే ఆయనకి భగవత్ కృపలను అన్ని కూడా వస్తాయన్నమాట. వారు నారదుడు ఇచ్చినటువంటి ఉత్తమాసనంపై చక్కగా విరాజిల్లారట. శ్రోతలందరూ వారికి నమస్కరించారు. శ్రోతలలో వైష్ణవులు, విరక్తులు, సన్యాసులు, బ్రహ్మచారులు ముందు కూర్చున్నారు. విరక్తులు, సన్యాసులు, బ్రహ్మచారులు, వైష్ణవులు ఉన్నారు. వారందరి ముందు నారదుడు ఉపవిష్టుడై ఉండేను. నారదుడు ప్రథమ శ్రోత. ఇతనందరి ముందు ఒక పక్కన ఋషులు, ఒక పక్కన దేవతలు, మరి ఒక పక్కన వేదములు, ఉపనిషత్తులు, ఇంకొక వైపున తీర్థములు, మరి ఒక పైన స్త్రీలు కూర్చుంటే అన్ని కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ యొక్క భాగాల ప్రకారం కూర్చున్నారు. అప్పుడు అన్ని వైపులా జయ జయధ్వనులు, నమస్కార శబ్దములు, శంఖధ్వనులు బయలుపడలేను. గూలాలు, పేలాలు, పుష్పములు చక్కగా కురియసాగిన. కొందరు దేవతాశ్రేష్ఠులు విమానములను అధిరోహించి అతడ కూర్చుయున్న జనులందరి మీద కల్పవృక్ష పుష్పను కురిపిస్తున్నారు. దేవతలందరూ కూడా శ్రోతలందరినీ పూజిస్తున్నారు. వాడు దేవతలు. సూతోవాచ ఏవం తేష్వేక చిత్తేషు శ్రీమద్భాగవతస్య చ మాహాత్మ్యమూచరే స్పష్టం నారదాయ మహాత్మని. సూచిత ఈ విధముగా
పూజ పూర్తి అయిన తరువాత జనులందరూ ఏకాగ్ర చిత్తులయ్యి అప్పుడు సనకాది ఋషులు నారద మహర్షికి శ్రీమద్ భాగవత మహాత్మ్యమును స్పష్టముగా చెప్పసాగిరి. అందరూ చక్కగా అందుకునేటువంటి వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి అయిపోయి పూజ అయిపోయింది. చక్కగా అంత ప్రశాంత మనస్సుతో ఉన్నారు. ఆ సమయంలో నారద మహర్షికి చతుస్తనలు శ్రీమద్ భాగవత కథని మహాత్యాన్ని వినిపించారుట. అది భగవంతు అనుగ్రహం ఉంటే మనం ఎప్పుడైనా విందాం. రేపటి నుంచి మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. చక్కగా ఉదయం 6 ముందు 10:30 నుంచి నామ సంకీర్తక వైశిష్ట్యాన్ని చెప్పడం కోసం మహాత్ములు ప్రసంగిస్తూ ఉంటారు. అందరూ చక్కగా ఆ కార్యక్రమంలో పాల్గొని నామహత్యాన్ని విని హృదయంలో శ్రద్ధని సంపాదించడం. శ్రద్ధ మనకి కలిగి ఆదవు శ్రద్ధ అన్నారు. ఆ శ్రద్ధ మనకి వాళ్ళు ఇస్తారనమాట. వినాలి. తర్వాత భగవంతుడి యొక్క హారతిని దర్శనం చేసుకోండి. సాయంకాలం భజన ఉపన్యాసములు ఉంటాయి. నామహత్యం చెప్పేవి. 13వ తారీఖు భగవంతుడు మళ్ళీ నూతన గృహంలోకి తెల్లవారుజామున హారతి అనంతరము బాలభోగం తిని ఆయన వాళ్ళు ఏం చేస్తారు. దాని తర్వాత యజ్ఞానుష్ఠానం జరుగుతుంది. 13వ తారీఖు శయనేకాదశి తులేకాదశి కార్యక్రమం. కోటి కృష్ణనామ జపయజ్ఞము. 1 నామం చెప్పాలి అంటే ఒక్కొక్కళ్ళు కనీసము 64 సార్లు పుస్తకం చదివి ఇవ్వాలి. 100 మంది ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా అందరూ పాల్గొనండి. అందరూ కూడా ఎవరికి మారలేవో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాము. తీసుకుని వాళ్ళు చక్కగా దాన్ని చదువుకొని సాయంత్రం వెళ్లే ముందు వెళ్ళకలే సాయంత్రం ఇక్కడ ఉండి అన్ని మాకు జమ చేసినట్లయితే వాళ్ళు ఎంతవరకు చదివారో ఆ సంఖ్య మాకు చెప్పుకున్నట్లయితే మేము దాన్ని భగవంతుడు వినవించుకుంటాం. ఆయన సమక్షంలో జరుగుతాం కాబట్టి ఆయన సంఖ్య కావాలి. ఆ సంఖ్య ఉంటే మన యొక్క సంఖ్యలు ఏమన్నా అన్ని పోతాయి అన్నమాట. సంఖ్యలు అన్ని పోతాయి. ఆ ఉపవాసములో ఇబ్బంది లేకుండా అనుకల్పం యొక్క వ్యవస్థ ఉంటుంది కాబట్టి అందరూ నిశ్చింతగా ఇక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చు. మరునాడు మన యొక్క పరంపరలో వచ్చేటువంటి గౌడీయ వైష్ణవ పరంపర మధ్వాచార్య పరంపరకి మన పరంపరకి మధ్యలో శ్రీ మాధవేంద్రపురి పాలన మహాత్ముడు ఉన్నాడు. ఆయనే భగవత్ ప్రేమని ఈ లోకంలో తెచ్చినటువంటి ప్రప్రదమైనటువంటి మహాత్మ అన్నమాట. అక్కడి నుంచి మన గురువు వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఇక్కడ ఆహ్వానించుకుని వాళ్ళ యొక్క సేవ చేసుకుందాం. అందరూ చక్కగా పాల్గొని భగవత్ కార్యక్రమంలో మానసిక వాచిక ఇంకా కాయిక వస్తు రూపేణ ధన రూపేణ సేవల్లో పాల్గొని ధరించవలసిందిగా మహారాజు గారు ఆయన ఆదేశించారు. కాబట్టి అందరూ కూడా పాల్గొనండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.